నాచారం పారిశ్రామిక వాడలో కొత్తగా ప్రారంభమైన రెసిడెన్స్ పాఠశాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం ఈ పాఠశాలకు అవసరమైన అధికారిక అనుమతులు లేవని తెలుస్తుంది. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులైన ఎంఈఓ డివిఓలను సంప్రదించగా తమ వద్ద ఈ పాఠశాలకు సంబంధించిన అనుమతుల వివరాలు లేవని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. మరోవైపు ఇండస్ట్రియల్ ఏరియా చైర్మన్ కూడా తమ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే అనుమతులపై స్పష్టత లేకపోయినా పాఠశాల యాజమాన్యం మాత్రం అడ్మిషన్లు నిర్వహిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ పిల్లల విద్యా భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పాఠశాల చట్టబద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తుందా? సంబంధిత అధికారులు ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తల్లిదండ్రుల సందేహాలకు ఎవరు సమాధానం చెప్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. యూనిఫామ్ సార్, యూనిఫామ్ ఫైనల్ సార్. దగ్గర ఇంకో స్టూడెంట్ ఫిఫ్త్ సిక్స్త్, ఇది సిక్స్త్, ఇది మీరు ఇచ్చిన లోకల్ రిపోర్టర్లను ఇక్కడనే ఉంటాము. మీరు దేంట్లో మన తెలంగాణ మీరేనా సార్ ఫైనల్ చేసింది? ప్రిన్సిపల్ సారా మళ్ళీ మీరా? అంత ఒకటేనా? తెలియదు, అడగాలిగా. ఇంకేదన్నా మీకు మా సెంట్రల్ ఆఫీస్లో ఎవరన్నా ఐడియా ఉన్నట్టు చెప్పచ్చు. సార్ యాక్చువల్లీ నేను అంటే యాజ్ అ పేరెంట్గా రెండోది యాజ్ అ పేరెంట్గా వచ్చిన కాలేజ్ కానీ స్కూల్ కానీ ఓకే బాగుంది, సెంట్ పీటర్స్ నుంచి తీసుకొని వచ్చి దీంట్లో మన ఆలోచన రావడం జరిగినప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసి అప్పుడు వచ్చి మా సిస్టర్స్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయిందంటే స్కూల్కి పర్మిషన్ రీజన్ అవసరం. ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఆల్రెడీ అప్పుడు అన్ని అప్లై చేసాము. ఓపీ మనకు June 12 లోపల ఓపీ వస్తుంది. అంటే ఓపీ అంటే ఓపీ అంటే ఏమన్నా అంటే ఈ పర్మిషన్ లేదా లేదేదో విషయం మోటివేట్ మనం ఏదో తగ్గించుకోవాలని అట్లా చెప్తాను. ఇప్పుడు అడ్మిషన్ పక్కన పెడితే మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి. పేరెంట్ అయినా ఎవరైనా సరే ఆల్రెడీ అన్ని బ్రాంచెస్ మేము డిసెంబర్లోనే ఫైల్స్ అని మూవ్ చేసాం. ఆర్జేడీ ఆఫీస్లో ఉంది. మనకు June 12 స్కూల్స్ ఓపెన్ అవుతాయి. June 12 లోపల ఓపెనింగ్ పర్మిషన్ ఇస్తాం. ఫస్ట్ ఫైర్ అయిపోయింది, కంప్యూటర్ స్ట్రక్చర్స్ ఉండేవన్నీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అన్ని సబ్మిట్ చేసాం. June 12 లోపు మనకు ఓపెనింగ్ పర్మిషన్ ఇస్తాం. ఈటీఆర్ ఫామ్స్ వచ్చి ఆగస్ట్లో వస్తాయి. ఈటీఆర్ ఫామ్ ఫస్ట్ ఏం చేస్తారంటే 1 to 7 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మేడంతో ప్రస్తుతం మనం రెసిడెన్స్ స్కూల్లో ఉన్నాము. చెప్పండి, మీ స్కూల్లో ఇండస్ట్రియల్ జోన్లో లేదు కదా? ఇండస్ట్రియల్ జోన్లో లేదు. యాక్చువల్గా ఇక్కడ మేము ఏంటంటే కంపేర్ టు సుప్రభాత్, డిపిఎస్ ఈ జోన్ స్కూల్స్తో పోలిస్తే కొంతమంది బెటర్ ఏరియా ఒకటి. రెండోది మేము పర్మిషన్స్ అప్లై చేసి ఉన్నాము, ఆ ప్రాసెస్లో ఉంది. ఇన్ కేస్ నాకు పర్మిషన్స్ రాకపోయినా ఇల్లీగల్గా ఇక్కడ నడిపే ఉద్దేశం అయితే మాకు లేదు. సో అలాంటప్పుడు మాకు ఏవైతే ఒక 43 అడ్మిషన్స్ ఇక్కడ ఉన్నాయో అవి మేము ఉప్పల్ బాగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని రన్ చేసుకుంటాము. సో ఇల్లీగల్గా అయితే మేము ఇక్కడ నడపదలుచుకోలేదు, ఆ ఉద్దేశం మాకు లేదు. సార్ ఒకటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ పోగా మొత్తం కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన భాగంగా మీకు ఇప్పుడు ఎన్ని అడ్మిషన్స్ అయినాయి? అడ్మిషన్స్ మరి పిల్లలు మరి ఎక్కడ వెళ్తారు ఏంటి? సో అడ్మిషన్స్ మాకు పెద్ద సంఖ్యలో అయితే ఏం కాలేదు.
సో అయినా కొన్ని అడ్మిషన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి పర్మిషన్ దృష్ట్యా ఏమైనా మాకు ఇబ్బంది అయితే మా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉప్పల్ బాగా ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ మేము వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మీరు బుక్స్ మీద అంతా నాచారం బ్రాంచ్ ఉందని చెప్పి మీరు ప్రచారం చేశారు కదా, దీని విషయం మీరు ఒక మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏ స్కూల్ పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడైతే మనకి లొకేషన్ ఉందో ప్రచారం చేసుకుంటారు. ఆ దృష్టిలోనే మేము కూడా చేసుకున్నాము. పర్మిషన్స్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి మేము వస్తుంది అనుకుంటున్నాము. సో అది రాని పక్షంలో ఏమైనా ఉంటే దాని మీద స్పందిస్తాం. ఇప్పుడైతే ప్రెసెంట్ వస్తుందని మేము కూడా భావిస్తున్నాం. సరే, ఇప్పుడు నాచారంలో ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఎలా, ఇప్పుడు మరి తల్లిదండ్రులు ఏమంటారంటే మరి మాకు ఇప్పుడు ఇలా ఫీజు కట్టించిన అడ్మిషన్ తీసుకున్నాము, మా పరిస్థితి ఏందనేది వాళ్ళు లభదివ్వమంటున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ మరి వాళ్ళ వివరణ ఏంటి? రన్ అవుతుంది, పర్మిషన్ వస్తే ఖచ్చితంగా రన్ అవుతుంది. పర్మిషన్ లేదు కదా సార్ ఇప్పుడు ఇక్కడికి నా ముందు దగ్గర? మీకు 1-2 డేస్లో ఖచ్చితంగా వస్తుంది సార్ పర్మిషన్. ఎంఈఓ గారు వివరణ అడిగినా కానీ లేదు, ఇవ్వలేదని చెప్తున్నారు మరి. సో ఇప్పుడు ఎంఈఓ గారు కానీ డిఓ గారు ఏంటంటే మేము అప్లై చేయడం జరిగింది, ఫైల్ ఏంటంటే ప్రాసెస్లో ఉంది, రిజెక్ట్ అయితే ఇక్కడ కాలేదు. ఓకే. క్యూ న్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.